ఇప్పుడు చాలా మంది డెవాప్స్ మీద కాల్స్ రావట్లేదు. సో డెవాప్స్ కోర్స్ నేర్చుకోవచ్చు. 2026 లో డెవాప్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. సో జనరల్ గా దీనికి సంబంధించింది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం ప్రయత్నం చేద్దాము. సో జనరల్ గా ఏంటి అంటే ఎప్పుడైనా కానీ డెవాప్స్ అనేది సో ఫ్రెషర్ గా కెరీర్ స్టార్ట్ చేయాలంటే లైనెక్స్ తో మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని దీనికి సంబంధించి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డెవాప్స్ అనేది మోస్ట్లీ ఫ్రెషర్స్ కాదు, ఫ్రెషర్స్ కూడా కాల్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. కానీ కంపారిటివ్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెవాప్స్ లో కాల్స్ చాలా ఉంటాయి. స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్న మాత్రం ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ డెవసెకాప్స్ కి, గిట్ ఫంక్షన్, సో AWS రిలేటెడ్ అడ్వాన్స్ స్కిల్ నేర్చుకుంటే, రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటే మాత్రం కాల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఒకవేళ లేదు ఫ్రెషర్గా వెళ్ళాలి అనుకుంటే ఇనిషియల్గా లైనెక్స్ నెట్వర్కింగ్తో స్టార్ట్ చేసి తర్వాత AWS రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ సో తర్వాత గ్రాడ్యువల్గా డెవాప్స్ రోల్కి మూవ్ అవ్వచ్చు. అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్కి, దాంతోపాటు తక్కువ కోడింగ్ ఉండాలి, ఎక్కువ కోడింగ్ ఉండొద్దు అనుకునే వాళ్ళకి డెవాప్స్ అనేది వన్ ఆఫ్ ద చాయిస్. సో 2026లో డెవాప్స్ విత్ AWS ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే యూ కెన్ ప్లాన్ ఫర్ స్విస్ టెక్నాలజీ. సో ఈజ్ నాట్ ఓన్లీ డెవాప్స్ విత్ AWS, దే ఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ టెక్నాలజీస్ లైక్ సేల్స్ ఫోర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, VAPT, అండ్ దాని తర్వాత చూసుకుంటే డేటా సైన్స్ విత్ AI, ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకసారి చూడండి. దీంతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది సూట్ అవుతుంది, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకసారి చూడండి. సో అందుకనే డెవాప్స్ అనేది 2026లో కాల్స్ చాలా ఉన్నాయి. నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేదు కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, కోడింగ్ తక్కువ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కానీ, సో ఫ్రెషర్ తక్కువ కోడింగ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా గ్రాడ్యువల్గా మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా సో బెస్ట్ ఆప్షన్ డెవాప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మనం ప్రొవైడ్ చేస్తా ఉన్న ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ యూ కెన్ అటెండ్ ఫర్ దట్. సో అప్ టు 2020 నుంచి 2026 పాజిటివ్ ఇయర్స్ వరకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. లేదు ఈ డెవాప్స్ గురించి మీకు సూట్ అవుతుందా లేదా, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ అప్రోచ్ స్విస్. ఓకే.